అది సరే గాని పిల్ల, మీ యజమాని నీ దగ్గరైనా సరిగ్గా నడుచుకుంటాడా? ఆయనకేంటి, ఆయనతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ, చాలా ప్రేమగా చూసుకుంటారు. సరే, నేనొస్తాను. ఏంటి మాటల మధ్యలోనే వెళ్ళిపోతానంటున్నావు? ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాను. ఏంటమ్మా నువ్వు? ఉమ్. ఎదిగోండి. ఏంటది? ఏంటి అంటే చెప్పలేక రాశాను, చదివి చూడండి. చూడమ్మాయి, నాకు ఈ ప్రేమ పెళ్లికి సమయం లేదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది, చాలా పనులున్నాయి. అది వదిలేసి ఒక అమ్మాయి వెనుక పడ్డమంటే నాకు అస్సలు సరిపడదు. నేనెవరో నీకు తెలీదు. ఈ ఊరొచ్చి 3 రోజులే అవుతుంది. హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? ఇక మీద ఏ కారణానికి ఈ పక్కకు రాకూడదు. పో. మీకు పోయి ఇవ్వాలనుకున్నాను చూడండి, నన్ను అనుకోవాలి. ఈయన పెద్ద మన్మధుడు అనుకుంటున్నాడు, పెద్దొచ్చాడు. నన్నే తిట్టారు కదా, ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. నాకంటే మీకు మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో నేను చూస్తాను. దొరకక జీవితాంతం అలా బ్రహ్మచారిలో ఉండిపోతావేమో చూద్దాం. ఏంటయ్యా? ఇలా చూడు, నువ్వు ఇదంతా పట్టించుకోవద్దు, వదిలేసే. ఇయరా అప్పు తీసుకొని కట్టకుండా, అసలు కట్టకుండా అడిగితే ఎదురు సమాధానం చెప్తావా? ఏంట్రా నీ ఉద్దేశం? నాటకాలు వేయడానికి వచ్చిన వాడివే కదా నువ్వు. మర్యాదగా నీ పని చూసుకొని వెళ్ళిపో. ఊరు విషయాల్లో తల దొరిస్తే కాళ్ళు చేతులు విరిచేస్తాను. అది చూసుకుందాం. వీళ్ళంతా గణపతి మనుషులు బాబు. తీసుకున్న అప్పుకు అందరి దగ్గర ఆస్తి పత్రాలన్నీ తీసి పెట్టుకున్నారు. అడిగితే ఇవ్వమంటున్నారు. వడ్డీ అసలు అన్ని కట్టిన తర్వాత కూడా ఇంకా కావాలని పీడిస్తున్నారు బాబు. పత్రాలు వాళ్ళ దగ్గర ఉండేసరికి మాకు వేరే దారి లేకపోయింది. సంపాదించిన డబ్బులన్నీ వాళ్ళకే కట్టేశాము. మా బతుకుల్లో వెళ్తురు ఎప్పుడు వస్తుందో అర్థం కావటం లేదు బాబు. ఆ పత్రాలన్నీ మీ చేతికొచ్చాయంటే వడ్డీ కట్టడం ఆపేస్తారా? అయినా పత్రాలు మా చేతికి ఎలా వస్తాయి బాబు? ధైర్యంగా వెళ్ళండి, పత్రాలన్నీ మీ చేతికి వస్తాయి. బయలుదేరండి. వెళ్ళమని సంతోషం బాబు. నేను నమ్మి వెళ్తున్నాం బాబు. పదండ్రా. పదండ్రా, వెళ్దాం, పదండి. రేయ్, ఇక్కడికి రండిరా.
అయ్యా. ఇంట్లోకి ఎవరో దొంగ చొరబడినట్టున్నాడు. వెళ్ళి ఎవరో చూడండి. అలాగే అయ్యా. ఎవరు లేరు. ఏంట్రా ఎవరు లేరు? ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? అబ్బాయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వల్లి, వల్లి, తలుపు తీ. ఇక్కడే ఉండు. ఏంటమ్మా శబ్దం? ఆ, నేనే అన్నా, ఇంకెవరూ కాదు. తలుపేసుకో. లోపలికి ఎవరో దొంగ వచ్చాడు. అలాగే అన్నా. జాగ్రత్తగా ఉండు. ఏ ఆగు, ఒక్క నిమిషం. ఇదిగో, దీనికోసమే కదా వచ్చావు? తొందరగా పో. చాలా సంతోషం అయ్యా. చాలా బాబు, చాలా సంతోషం అయ్యా. చెప్పినట్టు చేసావు. మా పాలిటి దేవుడు అయ్యా. మా పాలిటి దేవుడు నీ మేలు మర్చిపో. దయచేసి మీ చేతులు దించండి, దించండి, దించండి. మనిషికి మనిషి ఇలా దండం పెట్టడమే తప్పు. అదే అధికారానికి ఆరంభం. ఇకనైనా తలెత్తుకొని బతకండి. నిద్ర రావట్లేదే.